అందరికీ నమస్కారం. గత 7 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు విజయవాడ రాస్తా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎక్కడైతే విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 7 రోజుల నుంచి ఈ క్యాంప్ని నిర్వహిస్తూ వస్తున్నాము. మన R&AC టెక్నీషియన్స్ విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోంచి ఉన్న మన APSRACTWA అనుబంధ వ్యవస్థలైన అన్ని అసోసియేషన్ సభ్యులు కూడా ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత మేము ముందు ఫ్రీ సర్వీస్ అంటే ఓన్లీ లేబర్ ఛార్జ్ ఒక్కటే ఫ్రీగా చేయాలనుకున్నాము. కానీ ఇక్కడ పరిస్థితుల్ని గమనించిన తర్వాత మనం సామాజిక బాధ్యతతోటి స్పేర్ పార్ట్స్లో కూడా 50% డిస్కౌంట్, అంటే ఎక్కువ 2,000, 3,000 రూపాయలు అయ్యే వస్తువులు ఏదైనా ఉంటే వాటిని 50% డిస్కౌంట్లో చేయడం జరిగింది. అదే 1,000 రూపాయల లోపు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం ఫ్రీగానే చేయడం జరిగింది. 1,000 రూపాయల లోపు ఉన్న స్పేర్ పార్ట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు వరకు సుమారుగా 1,300 కంప్లైంట్స్ వచ్చాయి మనకి. ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్లు, ఏసీలు వాటిల్లో ఒక 1000 కంప్లైంట్స్ క్లోజ్ అయ్యాయి. ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ విజయవాడ రాస్తా అసోసియేషన్ ఈ సర్వీస్ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన రాస్తా అసోసియేషన్ కమిటీ సభ్యులకు మరియు టెక్నీషియన్ సోదరులకు, అలాగే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి మేము కూడా మా వంతు బాధ్యతగా మేము ఒకరోజైనా ఇందులో పాల్గొనాలి అని ఇచ్చేసిన మన టెక్నీషియన్ సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశాన్ని మేము ఫ్రీ సర్వీస్ క్యాంప్ పెట్టాలి అనగానే మాకు ప్రభుత్వం ద్వారా మెప్మా MD శ్రీ తేజ్ భరత్ గారు, AS గారు మాకు ఒక ప్రభుత్వ ఉత్తర్వులను ఇప్పించారు. స్కిల్ డెవలప్మెంటు మరియు మెప్మా ద్వారా ఈ కార్యక్రమాలని మాకు చేయడానికి ప్రభుత్వం ద్వారా కూడా అనుమతి లభించింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి దాదాపుగా 7 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్న టెక్నీషియన్స్లో దాదాపుగా చాలామంది ఈ వరద ప్రభావంలో వాళ్ళు కూడా బాధితులై ఉండి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మన షరీఫ్ గారిది వీళ్ళ షాప్ అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. షాప్ మొత్తం లోపల ఉన్న స్పేర్ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్లు ఇలాంటివి దాదాపుగా 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లో. అయినా సరే అట్లా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా సమస్యలు ఉన్నాయి. వాటిని వదులుకుని మనం సర్వీస్ చేయాలి. మనం ఇబ్బంది పడ్డాం, ఇలాగే కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో 7 రోజులు కొనసాగించగలిగాము. అవకాశాన్ని బట్టి వాళ్ళు వచ్చే కాల్స్ ఏదన్నా ఉంటే ఇవాళ వరకు మనం ఫోన్ చేస్తున్నాం, కానీ ఇవాళ వరకు వచ్చి ఆగిపోయిన మిగిలిపోయిన కాల్స్ని మాత్రం రేపు చేసేవాళ్ళం. మనకి గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ద్వారా మనకి చిట్టినగర్ ఒకటి, కండ్రిగా, పాయకాపురం, సింగ్ నగరు, RR పేట మొత్తం 6 పాయింట్స్ ఇచ్చారండి. ఈ 6 సెంటర్లో కూడా ఈ సర్వీస్ పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 సెంటర్లో కూడా సర్వీసు టెక్నీషియన్స్ ఎక్కడికక్కడ విడివిడిగా బ్యాచ్లుగా ఉంటూ చేసుకుంటూ వచ్చారు. 7 రోజుల్లో మొత్తం 1,300 కంప్లైంట్స్ వచ్చాయండి. అందులో 1000 క్లోజ్ చేశాము. సుమారుగా 1000 క్లోజ్ చేశాము. ఇంకా 300 వరకు ఉన్నాయి. వాటిని క్లోజ్ చేసిన తర్వాత మేము ఈ క్యాంపుని క్లోజ్ చేసాం. నా పేరు మషూద్ జానీ అండి. APSRACTWA ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్.